హాయ్ హలో నమస్తే. నేను మీ హరీష్ విత్ రియాలిటీ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఎప్పట్లాగే మీకోసం మళ్ళొక క్లాస్తో ముందుకొచ్చాను. ఇంతకుముందు మన క్లాస్లో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ గురించి అండ్ ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ గురించి అండ్ కరెక్టివ్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకున్నాం. ప్రజెంట్ ఈరోజు వచ్చేసి 4th చాప్టర్ కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకుందాం. అసలు కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, దీని గురించి తెలుసుకుందాం పూర్తిగా. సో దానికంటే ముందు ఎవరైతే నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు డ్రైవర్ సంబంధించిన ఆస్పిరెంట్స్ అందరికి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరికైనా ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ వచ్చేసి కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్. అసలు కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ ఏంటంటే డెఫినేషన్ తెలుసుకుందాం. స్థితి ఆధారిత నిర్వహణ తెలుగులో. దాని గురించి క్లియర్గా చెప్దాం. కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఓన్లీ వెన్ ద సర్టెన్ ఇండికేటర్స్ షో ఆఫ్ ద డిక్రీజింగ్ పర్ఫార్మెన్స్ ఆర్ పొటెన్షియల్ ఫెయిల్యూర్స్. ఇట్ రియలైజ్ ఆన్ ది రియల్ టైమ్ కండిషన్స్ ఆఫ్ కాంపోనెంట్స్ రేదర్ దెన్ ఫిక్స్డ్ షెడ్యూల్స్. అంటే ఈ కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మనం వాహనం ఉంది, వెహికల్లో మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ఏదో తెలుసుకున్నాం. ప్రివెంటివ్ అంటే మనం ఏదైనా బ్రేక్ డౌన్స్కి జరగకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల్ని ప్రివెంటివ్ మెయింటెనెన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ అంటే కూడా తెలుసుకుందాం. అండ్ మొన్న థర్డ్ వన్ వచ్చేసి కరెక్టివ్ మెయింటెనెన్స్ అని కూడా తెలుసుకున్నాం. ఈ కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వాహనంలో మనం డ్రైవ్ చేస్తున్న వాహనం ఉంది, ఇప్పుడు రన్నింగ్లో ఉన్న వాహనం, అది వెళ్తున్న సందర్భంలో మనకి సడన్గా ఏదైనా డౌట్ వచ్చింది, వాహన కదలికల్లో ఈ యొక్క అన్ఎక్స్పెక్టెడ్ మార్ప్స్ వచ్చింది అనమాట. అంటే స్మెల్ కానీ లేకపోతే జర్క్ లేయడం కానీ, అదే ఇండికేటర్ షో వచ్చి వెళ్ళిపోవడం, ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వీటిని ఏంటంటే కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ కింద పరిగణించవచ్చు. అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు షెడ్యూల్ మెయింటెనెన్స్ అంటే ఒక టైమింగ్ ప్రకారం షెడ్యూల్ మెయింటైన్ చేయాలి. అంటే ఈ షెడ్యూల్ ఇన్ని కిలోమీటర్లకి మార్చాలి, ఇంత టైంకి మార్చాలి, ఇన్ని రోజులకి మార్చాలి, ఇన్ని రోజులకి చెక్ చేసుకోవాలని ఉంటుంది. అండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే అది పర్ఫెక్ట్గా మనం వెహికల్ స్టార్ట్ చేయకముందు తీసుకోవాలని వాటికి ఒక పరిమాణాలు ఉన్నాయి. కానీ ఈ కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ అంటే రావాల్సిన టైం కంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో చేయాల్సిన దానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 months తర్వాత మనం చెక్ చేసుకోవాలనుకుందాం, లేదా ఒక 1 monthలో చెక్ చేసుకోవాలనుకుందాం. కానీ అలా ఆ టైం వరకు వెయిట్ చేయకుండా, మనం అంతవరకు టైం వెయిట్ చేయకుండా ఈలోగానే మన వెహికల్ పర్ఫార్మెన్స్ డిపెండ్ ఆన్ డ్రైవర్ని బట్టి ఉంటుంది. ఏ వాహనం అయినా సరే, ఒక వాహనంలో ఉన్న డ్రైవర్ ఆయన డ్రైవింగ్ స్కిల్స్ని బట్టి ఆ వెహికల్ యొక్క మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో మనం టైం రాకముందే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ మార్పులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రేక్ ప్యాడ్సే ఉన్నాయి అనుకుందాం. బ్రేక్ ప్యాడ్స్ యాక్చువల్లీ టైమింగ్ ప్రకారం మార్చుకోవాలి. ఆ టైమింగ్ ప్రకారం కంటే ముందే నాయిసెస్ వచ్చినట్టు నీకు అనుమానం అనిపించినప్పుడు నువ్వేం చేస్తావు, ముందుగానే మార్చుకుంటావు. అంటే ఇలా ముందుగా మార్చుకోవడానికి, అంటే ఒక టైం అనేది ఉంచుకొని ఆ టైం దాటక ముందే నీకు అనుమానం వచ్చిందని ముందే మార్చుకుంటారు చూసారా, దాన్ని కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ కిందకి అంటారనమాట. ఇప్పుడు అర్థమైతే కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ ఏంటంటే సమయం ఉన్నా కానీ, అంటే ఈ టైంలో చేయించాలని పరిగణించినా కానీ, నీకేదైనా డౌట్ వచ్చినా కానీ, నాయిసెస్ వచ్చినా కానీ, ఇంజిన్ ఆయిల్ టైం కాకుండా కొంచెం ముందుగానే, మనం దానికంటే ముందుగానే వాహన పరిమాణాన్ని బట్టి మార్చుకోవడం, వీటన్నిటిని కూడా కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ కిందకి వస్తుంది. అలాగే కూలెంట్ ఆయిల్ ఉంది, రేడియేటర్లో కూలెంట్ ఆయిల్ని సర్టన్ టైంలో మనం మార్చుకోవాలి. కానీ సిచ్యువేషన్ తగ్గట్టు, వాతావరణ పరిస్థితులు తగ్గట్టు మనం ముందుగానే గమనించి, అది మనం ముందుగానే, అంటే మనం ఉన్న టైం కంటే ముందే మనం మార్చుకోగలిగిన దాన్ని కండిషన్ బేస్డ్ కింద మనం చేసుకోవచ్చు అనమాట, దీన్ని అనుకోవచ్చు. ఓకే, సింపుల్గా మీకు డెఫినేషన్ అర్థమైనట్టుంది. కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే సమయం కాకముందే నీకు అనుమానం అనిపించినప్పుడు, సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినప్పుడు, ఆ పరిస్థితుల అనుగుణంగా మీరు ఏదైతే ముందు జాగ్రత్తలు తీసుకుంటారో దాన్నే కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ కిందకి మనం అనుకోవచ్చు. అండ్ కీ ఫీచర్స్ వచ్చి ముఖ్య లక్షణాలు. మెయింటెనెన్స్ ఈజ్ డన్ బేస్డ్ ఆన్ ద యాక్చువల్ కండిషన్, నాట్ టైమ్ ఆర్ మైలేజ్. అంటే సమయం లేదా కిలోమీటర్లపై కాకుండా వాస్తవ స్థితి ఆధారంగా నిర్వహణ. అదే నేను చెప్పిన పాయింట్ ఇందాక, సమయంతో కంపేర్ చేసుకోకుండా అండ్ కిలోమీటర్లతో కంపేర్ చేసుకోకుండా వాస్తవ స్థితి, ప్రజెంట్ ఉన్న వెహికల్ కండిషన్ బట్టి మీరు చేంజ్ చేసుకోగలిగిన సిచ్యువేషన్ని మనం
ఏమంటారు, కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూజ్ సెన్సార్స్ ఆర్ మాన్యువల్ ఇన్స్పెక్షన్. సెన్సార్లు లేదా కంటితో గమనించడం ద్వారా ఇవి ఈ కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ కింద ఎక్కువ ఎలా పనిచేస్తాయి, సెన్సార్ లేదా కంటితో గమనించడం ద్వారా. సెన్సార్లు మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అంటే మన వెహికల్లో ఉన్న సెన్సార్లు మనకు ముందుగా అంటే బ్లింక్ ఇచ్చి వెళ్ళిపోవడం, సడన్ టైం మనకు అర్థమైపోద్ది అనమాట. వెహికల్ ఇట్లా ట్రబుల్లో ఉందని తెలిసిపోద్ది మనకి. ఒక పర్ఫెక్ట్ డ్రైవర్కి అయితే ముందే తెలుసుకోవచ్చు. అండ్ కంటితో గమనించడం అంటే మనం వెహికల్లో మనం డ్రైవ్ చేస్తాం కాబట్టి జనరల్గా కొన్ని వెహికల్స్ చాలామంది చూస్తూ ఉంటారు. పాతకాలం నాటి డ్రైవర్లు, ఓల్డ్ అంటే లారీలు తోలేవాళ్ళు, బస్సులు తోలేవాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇండికేటర్స్ లేని టైంలోనే వెహికల్ యొక్క మూమెంట్ని బట్టి, వాటి సిచ్యువేషన్ బట్టి, ఆ స్కిల్స్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక ట్రబుల్ ఉందని చెప్పేసి డ్రైవింగ్లో చెప్పేస్తారు. ఇలా ఇది అరిగిపోతున్నాయి, బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతున్నాయి, ఇంజిన్ ఆయిల్ కూలెంట్ తక్కువ ఉంది, ఆ స్మెల్లింగ్ బట్టి, ఆ టెంపరేచర్ని బట్టి, వెహికల్ మూమెంట్స్ని బట్టి వాళ్ళు చెప్తారు. అదే అడుగుతున్నాడు ఇక్కడ పాయింట్ కూడా అదే. కంటితో గమనించడం అండ్ సెన్సార్లు ఉపయోగించి గమనించడం అనేది ఇక్కడ పాయింట్ అనమాట. మోర్ ఎఫిషియెంట్ దెన్ ద షెడ్యూల్డ్ మెయింటెనెన్స్. పట్టిక నిర్వహణ కంటే సమర్థమైంది. ఇదేంటంటే మన షెడ్యూల్ మెయింటెనెన్స్ ఉంది కదా, మనకి ఈ టైంలో మార్చాలి, ఆ టైంలో మార్చాలని ఉంది కదా. సో దానికన్నా కూడా సమర్థవంతమైందని చెప్తున్నాడు. అంటే మనం ముందుగా చేసుకోవడం చాలా వెహికల్కి కూడా మంచిదని చెప్తున్నాడు. సో ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు: చేంజింగ్ ఇంజిన్ ఆయిల్ బేస్డ్ ఆన్ ది ఆయిల్ క్వాలిటీ, నాట్ జస్ట్ కిలోమీటర్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయిల్ నాణ్యతను బట్టి ఆయిల్ మార్పు. వెహికల్లో కొన్ని వెహికల్స్ ఉన్నాయి, చాలామంది ఏం చేస్తారంటే ఆ ఇంజిన్ ఆయిల్ని కిలోమీటర్లు తగ్గట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని కిలోమీటర్లకి ఈ ఆయిల్ వాడాలి, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కిలోమీటర్లకి ఇంత వాడాలని అంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయిల్ నాణ్యతను బట్టి ఆయిల్ మార్పు. డిపెండ్ ఆన్ వెహికల్ని బట్టి ఆ వెహికల్ యొక్క ఆయిల్ కంటెంట్ ఉంటుంది అనమాట, దాని నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని బట్టి మనం ఆయిల్ని పరిగణించి ఆయిల్ అనేది మార్పు చేసుకోవాలి. ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం దానికి ఉన్న టైం కంటే ఆయిల్ అంటే వెహికల్ యొక్క రఫ్ టెస్ట్ అంటే ఎక్కువ తిరగడం ముందే మనం మార్చుకుంటే మంచిది. ఆయిల్ ఇచ్చిన టైం కంటే ముందు మార్చుకోవడం ఈ పాయింట్ కిందకు వస్తుంది అనమాట. రీప్లేసింగ్ బ్రేక్ ప్యాడ్స్ ఆఫ్టర్ వియర్ ఇండికేటర్స్ అలర్ట్స్. మనకి ఈ బ్రేక్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి కదా, మనం బ్రేక్ ప్యాడ్స్ అరిగినప్పుడు సౌండ్స్ వస్తాయి కదా, ఈ అలర్ట్నెస్ మన సెన్సార్లు అలర్ట్ చేయకముందే గమనించి చేయగలిగిన దాన్ని మనం ఈ మెయింటెనెన్స్ కిందకి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కూలెంట్ చేంజ్ బేస్డ్ ఆన్ ద టెంపరేచర్. ఇందాక మనం చెప్పిన పాయింట్ ఇదే, ఉష్ణోగ్రతల మార్పు ఆధారంగా కూలెంట్ మార్పు. అంటే యాక్చువల్లీ దానికి ఉన్న సమయానికి మార్చడం కంటే వెహికల్ యొక్క మూమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలం, ఎండాకాలం, ఇలా కూలెంట్, చలికాలం, ఇలా సిచ్యువేషన్ తగ్గట్టు మనం ముందుగానే వెహికల్ యొక్క కండిషన్ ఆధారం పెట్టుకొని మనం మార్చుకోవడం కూడా ఈ కండిషన్ బేస్డ్ కింద వస్తుంది అనమాట. దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్, ఇప్పుడు దీంట్లో అడ్వాంటేజ్ గురించి మాట్లాడదాం. లాభాలు: సేవ్ అన్నెసెసరీ మెయింటెనెన్స్ కాస్ట్. అవసరం లేని ఖర్చులను మనం తగ్గిస్తుంది. అంటే ముందుగా మనం ప్రివెంట్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా వరకు మనకి తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్స్టెండ్స్ కాంపోనెంట్ లైఫ్. అంటే వాహన భాగాల యొక్క జీవనకాలం పెంచుతుంది. అంతే కదా, ఇప్పుడు మనం పూర్తిగా చెడిపోకముందే మనం అలర్ట్ అయ్యి మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇది వెహికల్ యొక్క పార్ట్స్ కూడా లైఫ్ పెరుగుతుంది అండ్ వెహికల్కి కూడా లైఫ్ పెరుగుతుంది. ఇంప్రూవ్స్ రియబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. నమ్మకాలని మరియు పనితీరును మెరుగుపరుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఏదైనా సమస్య రాకముందే అలర్ట్ అవుతున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్షంలో తడిసి వచ్చినప్పుడు జలుబు వచ్చిందని తెలుస్తుంది. అది పూర్తిగా దడిచి వచ్చిన తర్వాత దానికి ప్రికాషన్స్ తీసుకోకుండా అట్లనే ఉంటే అది రెచ్చిపోద్ది. అదే మనం పోయించిన తర్వాత దానికి తగ్గట్టు పసుపు రాసుకోవడము, వేడి నీళ్ళు తాగడము, ఇలాంటివి తీసుకోవడం వల్ల ముందు మనకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. సో వాడు కూడా ఇక్కడ అదే అంటాడు, నమ్మకం మరియు పనితీరును మెరుగుపరుస్తుంది. డిసడ్వాంటేజెస్, నష్టాలు: రిక్వైర్ సెన్సార్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ టూల్స్. సెన్సార్లు మరియు పరీక్ష పరికరాలు అవసరం. దీనికి ఏంటంటే ఇలా చేయడం, మనకి ఇవన్నీ గుర్తుంచుకోవాలంటే మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి, సెన్సార్లు. ఇప్పుడు వెహికల్ యొక్క ఇంతకుముందు అంటే ఎక్స్పర్ట్ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు గెస్ చేయగలుగుతున్నారు. నవే డేస్ ఏంటంటే ప్రజెంట్ వచ్చిన సిచ్యువేషన్స్లో ఇప్పుడు అన్ని సెన్సార్ వెహికల్స్ వచ్చినాయి. సెన్సార్ వెహికల్ అలర్ట్నెస్ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. సో ఈ సెన్సార్ వెహికల్స్ కాస్ట్తో కూడుకున్నాయి కాబట్టి ఇలా మనకి కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ ఫాలో అవ్వాలంటే ఈ సెన్సార్లు కూడా ఖచ్చితంగా అవసరం. అదేవిధంగా దానికి సంబంధించిన పరికరాలు కూడా అవసరం. ఇంతకుముందు లెక్క నార్మల్ వెహికల్కి ఏదైనా చెప్పగలిగినాం, కానీ ప్రజెంట్ ఉన్న వెహికల్కి ఏంటి, ఏదో ఒక మిషన్ పెట్టి ఆ ఫ్లగ్ బాక్స్లో కనెక్ట్ చేసి పెడితేనే ఏం ప్రాబ్లం ఉంది, ఏ సెన్సార్లో ఏ ప్రాబ్లం ఉందని తెలుసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా
మనకు ఒక డిసడ్వాంటేజ్ కిందకు వస్తుంది అనమాట. ఇనిషియల్ సెటప్ కెన్ బి ఎక్స్పెన్సివ్, ప్రారంభ ఖర్చులు అధికం. అదే అంటాడు మొత్తం మనకి దీనికి ప్రారంభ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అదే చెప్తున్నాడు. ఎలక్ట్రికల్ సెన్సార్లు కానీ ఇవన్నీ కొనుగోలు చేస్తాం కాబట్టి ప్రారంభం నుంచి ఇది కాస్ట్ ఎక్కువ. బేసిక్ మోడల్ వాటికి అయితే ఇలాంటి సెన్సార్లు ఏమి ఉండవు కాబట్టి దీనికి అంత రిస్క్ ఉండేది కాదు. ప్రజెంట్ ఇవన్నీ చేయాలంటే ఈ సెన్సార్లు ఉపయోగించి కాస్ట్తో కూడుకుంది కాబట్టి దీని మీద ప్రారంభ ఖర్చు అధికం అని చెప్తున్నారు. నీడ్స్ ట్రైన్డ్ పర్సనల్ ఫర్ ఇన్ఫర్మేషన్, డాటాను అర్థం చేసుకునేందుకు నిపుణులు అవసరం. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఈ సెన్సార్ వెహికల్తో వచ్చిన రిస్క్ ఏంటంటే నార్మల్ మెకానిక్లు ఇంతకుముందు ఒక వెహికల్ని నార్మల్గా చేసే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఏ వెహికల్ని కూడా మనం ఈ సెన్సార్ల కారణంగా మనకి టెక్నికల్గా ఖచ్చితంగా దీనికి సంబంధించిన టెక్నికల్ నిపుణుడు ఖచ్చితంగా మనకు అవసరం. అతను వచ్చి ఆ మిషన్స్తో చెక్ చేస్తే తప్ప దీని ప్రాబ్లం ఏంటనేది నార్మానవుడు కూడా తెలిసేది కాదు. ఇంతకుముందు బిఫోర్ ఎట్లా ఉండేదంటే ఒక సీనియర్ డ్రైవరు వెహికల్ని చూసి అంటే వెహికల్లో ఉన్న ప్రాబ్లం ఏంటో గెస్ చేయగలిగినాడు. ఇప్పుడు అట్లా లేదు. ఎందుకంటే ఏ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిన సొల్యూషన్ అయితే కరెక్ట్ లేదు కాబట్టి సో ప్రజెంట్ వచ్చేసి దీనికి సంబంధించిన టెక్నీషియన్స్, దీనికి సంబంధించిన నిపుణులు ఖచ్చితంగా అవసరం. సో సింపుల్లీ మీకు ఈ టాపిక్ ఒక డెమో రకంగా నేను చెప్పాను. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నుంచి మంచి వీడియోలతో మీకు ఉపయోగపడతానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.